ఈ కార్యక్రమంలో భాగంగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కృష్ణ సార్ గారు వేదిక మీదికి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. చప్పట్ల ద్వారా సార్ని మనం ఆహ్వానిద్దాం. నవీన జ్యోతి మేడం గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. మహిళలు వస్తే మాకు సభ నిండుదనంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అదేవిధంగానే ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నా సహచర సోదర ఉపాధ్యాయ మిత్రులు హరిప్రసాద్ సార్ గారు, అదేవిధంగానే రాముడు సార్ గారు, వీరేశప్ప సార్ గారు, రామచంద్ర సార్ గారు, తర్వాత చంద్రశేఖర్ సార్ గారు, తర్వాత మన మల్లికార్జున సార్ గారు, ఇమానుల్ సార్ గారు, అందరు కూడా ముఖ్యంగా మనం జెంట్స్ కొంచెము ఈ రోజు పహారా కాస్తూ అంటే కొంచెం పిల్లల్ని డిసిప్లిన్ కమిటీలో మనం ఉందాము. కాబట్టి ఈ రాత్రి కార్యక్రమంలో మహిళలే మనకు ఈ వేదికకి నిండుదనము. దాని ద్వారా మనము ఈ కార్యక్రమాన్ని మొదలెడదాం. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కృష్ణ సార్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ తొలి పలుకులు పలకవలసిందిగా కోరుతున్నాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మన కార్యక్రమము మొదలైంది. సాధ్యమైనంత వరకు ఈరోజు తెలుగులో మాట్లాడడానికి కట్టుబడి ఉందాం. ఓకే. మరి ఈ సందర్భంగా మరి విద్యార్థులకు మరి ముఖ్యంగా తెలుగు భాషా ఉపాధ్యాయులకు మరి ఉపాధ్యాయులకు అందరికి కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు, మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. మరి తెలుగు భాష అనేది చాలా గొప్పది, మన మాతృభాష. మరి ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా మరి సార్ వాళ్ళు ఈ చిన్న సమావేశాన్ని చాలా చక్కగా ఉంది. ఇప్పుడు అందరూ చక్కగా కూర్చున్నారు. మరి చాలా సంతోషం. మనము ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరపదలిచామో ఆ ఉద్దేశాన్ని పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా ఇక్కడ మనందరికీ ఇష్టమైనటువంటి భాష తెలుగు భాష, మన తెలుగు తల్లి. అదేవిధంగానే ఈనాటి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి వ్యక్తి గిడు రామ్మూర్తి పంతులు. వీళ్ళిద్దరిని స్మరించుకోవడానికి ముందు మన లేడీ టీచర్స్ వారితో పాటు ప్రధానోపాధ్యాయులు పూలమాల అలంకరించి మనకు కొంత భక్తి భావం ప్రదర్శించగా కోరుతున్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈరోజు మాతృభాషా దినోత్సవం. మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకుంటుంటారు. ఎందుకంటే మన మాతృభాష మనకు పుట్టుకతో మనం మాట్లాడే భాష మాతృభాష కాబట్టి మరి మక్కువ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి ఇంకో ప్రత్యేకత ఏంటంటే మరి తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చిన మరి గిడుగు వెంకట రామమూర్తి గారి యొక్క జయంతి ఈరోజు. మరి వ్యవహారిక భాష పితామహుడుగా మరి ఆయన గుర్తింపు పొంది మరి తెలుగు భాష ప్రాధాన్యతను తెలియజేయడం జరిగింది. మరి తెలుగు భాష
ఆయన జయంతి సందర్భంగా మాతృభాషా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం జరుపుకున్నాం. మరి ఈ సందర్భంగా మరి మన పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చాలా కాలం నుండి కూడా తెలుగు భాష గొప్పగా గుర్తింపు పొందింది. దేశ భాషలందు తెలుగు లెస్స అనిపించుకున్నారు. మరి మనం తెలుగు వాళ్ళము, మరి వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు వివిధ రాష్ట్రాలలో కూడా ఉన్నారు. మరి మిగతా భాషల్లో కూడా వాళ్ళ గొప్పతనం ఉంటుంది. కానీ మన భాషలో మనము దేశ భాషలలో మనం కూడా మంచి భాష అనిపించుకున్నాం. మరి అటువంటి గొప్ప భాష మన తెలుగు భాష. మరి విద్యార్థులు చదివైతే ఇంగ్లీష్ మీడియం, మాట్లాడేది మొత్తం తెలుగే. మనము చదువు తప్ప మిగతాదంతా కూడా తెలుగులో స్పష్టంగా చక్కగా మాట్లాడుకోవచ్చు. చదివే మన మాతృభాష, మనం మాట్లాడే భాష మన తెలుగు భాషను ఉపయోగించుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు తెలుగు భాషలో చక్కగా వివరించి ఇతరులకు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా మీరు తెలుగులో వాళ్ళకి సమాధానం చెప్పచ్చు. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో కూడా చెప్పచ్చు. నీకు అర్థమవుతుంది, ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడేది అర్థమవుతుంది. బట్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి రాకపోతే తెలుగులో స్పష్టంగా మాట్లాడినా దానికి సరిపోతుంది. మరి ఆ విధంగా మనము మాతృభాషను గౌరవించుకుందాం. మరి అందరూ కూడా తెలుగు భాషను చక్కగా నేర్చుకోండి. తర్వాత ఇంగ్లీష్, ఇతర భాషలు నేర్చుకొని మీ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, మరి అయినా ప్రధానోపాధ్యాయులు గారికి మరియు నా సహ ఉపాధ్యాయునులకు మరియు ప్రియమైన విద్యార్థులకు అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు మరియు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 2 విశేషమైన పండుగలు ఉన్నాయి. ఒకటి కాదు, 2 విశేషమైన పండుగలు. మరి మనమంతా కూడా యునిక్ గా జరుపుకునేది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ బర్త్డేనే కదా. ఎవరి బర్త్డే వాళ్ళకి స్పెషల్. మరి ఇక్కడ కూడా 2 వ్యక్తుల బర్త్డేను మనము జరుపుకుంటున్నాము. ఈ 2 వ్యక్తులలో మీ ముందున్న వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి గారు. మరి ఆయన 1863వ సంవత్సరము ఆగస్టు 29 పర్వతాలపేట, శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. మరి ఆయన మన ఆంధ్ర జరుపుకుంటున్నాము అంటే ఆయన చాలా గొప్పవాడై ఉంటాడు. మరి గొప్ప వాళ్ళను కనీసము స్మరించిన, కళ్ళతో చూసిన, వినిన మనలో కాస్తంత జ్ఞానమైనా పెరుగుతుంది. మరి మనకు 18వ శతాబ్దము ముందరంతా కూడా గ్రాంధిక భాషలో తెలుగు ఉండేది. మీరు ఎప్పుడైనా చోళుల శాసనాలు, పల్లవుల శాసనాలు రాతి మీద రాసి ఉంటారు కదా, ఆ శాసనాలలో తెలుగు చూడండి. అంతెందుకు 19వ శతాబ్దము స్టార్టింగ్ లో కూడా ఏవైనా బ్రిటిష్ వారి పేపర్స్, రెవెన్యూ పేపర్స్ చూస్తే ఒక 100 సంవత్సరాల క్రితము మన తాతల ముత్తాతలు రాసిన భాష మనకు అర్థం కాదు చదివితే. 1863 నుంచి 1940 వరకు తెలుగు భాషను వాడుకలో ఉన్న వ్యవహారిక భాషగా
అందరూ మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. మరి మాతృభాష అన్నారు. ఎవరి మాతృభాష వాళ్ళకు ప్రపంచంలో ఉండనే ఉంది. మనము ఆంధ్రప్రదేశ్ లో జన్మించినాము కాబట్టి, మనం తెలుగు భాష మాట్లాడే వాళ్ళ కుటుంబాలలో జన్మించినాము కాబట్టి మనది మాతృభాష తెలుగు. మరి శ్రీకృష్ణదేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. మధురంగా తేనెలొలికేటట్లుగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ప్రధానోపాధ్యాయులు ఇష్టలు, తర్వాత అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి గణిత ఉపాధ్యాయుడు శ్రీ హరిసార్ గారు కూడా ఈ తెలుగు భాష దినోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ, హరిసార్ని ఆయన యంగ్ కాబట్టి ఆయన గట్టిగా మీరు తప్పల ద్వారా కొడుతూనే వస్తారు, ఇక్కడికి గట్టిగా ఆహ్వానిద్దాం. వేదిక అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, నా తోటి ఉపాధ్యాయులందరికీ, నా ప్రియమైన విద్యార్థులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఏం థ్యాంక్స్ కూడా చెప్పరా? మరి శుభాకాంక్షలు చెప్తే వెంటనే ఏం చెప్పాలి మనం? థ్యాంక్స్ అని చెప్పకూడదు, తెలుగులో చెప్పాలి. వెరీ గుడ్, బాగా యాక్టివ్ గా ఉన్నారు ఇప్పుడు. కానీ కొద్దిమంది అక్కడెక్కడ చూస్తా ఉన్నారు. ఏంటి ఈరోజు విశేషం ఏంటి? తెలుగు భాష ఎందుకు జరుపుకోవాలా? తెలుగు భాషా దినోత్సవం తెలుగు భాష కాబట్టి జరుపుకోవాలా. ఇంగ్లీష్ భాష అయితే జరుపుకోకూడదు. మన తెలుగు భాష యొక్క ప్రాధాన్యాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి ఒక రోజంటూ పెట్టుకుని, ఆ రోజు ఇలా ప్రతి పాఠశాలలో చిన్న పిల్లల నుండి పెద్దవారి దాకా ఆ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ, మన తెలుగు భాష ఔన్నత్యాన్ని, ప్రాముఖ్యతను మనం పాటిస్తూ, మన పక్క వారికి చెప్తూ, మన భాషను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి భాష. మరి భాష మనకు అవసరమా? అవసరమా? ఎందుకు? మాట్లాడటానికి భాష ఏం అవసరం? అవసరమా? ఏ భాష అవసరం మాట్లాడటానికి? మరి ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, హిందీ నేర్చుకుంటున్నాం అనవసరంగా? తెలుగు ఒక్కటి చాలు కదా. ఎందుకోసం? భాష అనేది ఎప్పుడు భావ ప్రసారానికి ముఖ్యం. అంటే కమ్యూనికేషన్ అంటాం. కమ్యూనికేషన్ అంటే ఎదుటి వ్యక్తికి ఏదైనా ఒక భావం మనం చెప్పాలంటే అది భాష ద్వారా మాత్రమే సాధ్యం. ఇప్పుడు చైనా నుండి ఒక అతను వచ్చింటాడు, రండి కూర్చోండి అంటే వచ్చి కూర్చుంటాడా? ఎందుకు కూర్చోడు? ఆయనకు కూడా భాష వచ్చు, కానీ వాళ్ళ భాష వచ్చు. అక్కడ భావ ప్రసారం జరిగిందా? జరగలేదు. సో భాష అనేది మంచి కమ్యూనికేషన్ కోసం, మీ నుండి మాకు, మా నుండి మీకు కమ్యూనికేషన్ జరగాలంటే ఖచ్చితంగా ఏమవసరము? భాష అవసరం. మరి ఈ రోజు ఏ భాష గురించి మాట్లాడుకున్నాం? తెలుగు భాష. మనకు ఎవరైనా నేర్పారా తెలుగు భాష అనేది ఎలా మాట్లాడాలో? ఎవరైనా నేర్పారా? నేర్పారు సార్. అమ్మ నేర్పారు. ఎవరు నేర్పారు? ఇంట్లో కూర్చోబెట్టుకుని రోజు కోచింగ్ ఇచ్చిందా నీకు? మామూలుగానే అందరూ మాట్లాడుతుంటే వాటి ద్వారానే మనకు చాలా తెలివి ఉంటుంది. మా ప్రతి ఒక్కరికి మనం మాట్లాడే మాటలు అమ్మ నేర్పింటది. అమ్మ 2-3 మాటలే నేర్పింటది. ఒక 10 మాటలు నేర్పింటది, అత్తాను, అమ్మాను, తాతాను అని. కానీ మనం స్కూల్కి వచ్చినప్పటి నుండి పోయేదాకా మీరు దాదాపుగా ఒక 1000-1500 పదాలు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ పరిసరాల ద్వారానే నేర్చుకున్నాం. మన చుట్టూ భాషలు నేర్చుకుంటున్నాం. ఏవి? హిందీ నేర్చుకుంటున్నాం, అదేవిధంగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఎందుకు అవి? కానీ దేశం మొత్తం మీద తెలిసిన 2 భాషలు ఉన్నాయి. అవేంటి అంటే హిందీ, ఇంగ్లీష్. హిందీ, ఇంగ్లీష్ దేశం మొత్తం మీద మాట్లాడతారు, అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మనం ఇంగ్లీష్ కూడా భావ ప్రసారానికి, కమ్యూనికేషన్ కొరకే ఉపయోగిస్తాం. ఎక్కడది?
ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ భాష అనేది అవసరమవుతుంది. సో అలాంటి భాషను మనము చక్కగా పెంపొందించుకోవాలి. అంటే ఏ భాషనైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా ఆ భాషను చదవడం, రాయడం వచ్చి ఉండాలమ్మా. చదవడం, రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఆ భాష పైన పట్టు పెరుగుతుంది మీకు. ఇప్పుడు తెలుగు తీసుకున్నాం, తెలుగు బుక్ తీసుకున్న వెంటనే చాలా సరళంగా చదువుకుంటూ, గడగడా చదువుకుంటూ వెళ్ళాలి. తర్వాత డిక్టేషన్ ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా విషయం మనం రాయాలనుకున్నప్పుడు చూడకుండా రాయగలిగితే ఎవరికైతే భాషలో మంచి పట్టు ఉంటుందో ఏ సబ్జెక్ట్ అయినా, ఎలాంటి పరిస్థితులైనా మనం చక్కగా ఎదుర్కోగలం. అది ఏ భాష అయినా కానీ, either తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ హిందీ. ఏ భాషలోనైనా మనకు పట్టు రావాలంటే ఏం తెలిసినాలే? రెండే విషయాలు. ఏవేవి? చదవడం, రాయడం. ఆ రెండు వచ్చినాయంటే ఆ భాషని ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకే, అలాంటి భాషను, అలాంటి తెలుగు భాషను మీరందరూ చక్కగా నేర్చుకుని, అందులో మంచి విషయాలు తెలుసుకొని, చక్కగా చదవడం, రాయడం తెలిస్తే తెలుగులో మంచి మంచి కథలు ఉండే పుస్తకాలు ఉన్నాయి, మంచి గ్రంథాలు ఉన్నాయి. వాటన్నిటిని చదవండి. వాటి ద్వారా చాలా విలువలు పెరుగుతాయి. అలాంటి విలువలు మీ అందరిలో పెరగాలని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, నా తోటి ఉపాధ్యాయులకు, మరి అదేవిధంగా విద్యార్థులందరికీ ధన్యవాదములు. అంత చక్కగా తెలుగుతో ఉన్నటువంటి అనుబంధాన్ని చక్కగా వివరించడం జరిగింది. ఇప్పుడు మన పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ఈ చంద్రశేఖర్ సార్ గారు కూడా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన వారికి, నాతోటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయునులకు మరియు బాలబాలికలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మరియు అందరికీ కూడా మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. భాష దినోత్సవాన్ని ఒక పండుగలాగానే మనము జరుపుకోవాలి. ఎందుకు అంటే మనము జన్మించినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏదైనా కానీ మనం పరిష్కరించుకోవాలి అంటే ఏ భాషలో చెప్పాలి? తెలుగు భాషలోనే కదా. కాబట్టి అలాంటి తెలుగు భాషను మనము గౌరవిస్తూనే, ప్రేమిస్తూనే ఎప్పటికీ కూడా ఉండాలి. మన భాషను మనము గౌరవించుకోకుండా చులకనగా మనం ఎప్పుడు కూడా చూసుకోకూడదు. అయితే మనము మరి ఈ తెలుగు భాష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము ఆగస్టు 29వ తారీఖున జరుపుకుంటున్నాం. ఎవరి పేరు మీదుగా? గిడుగు వెంకట రామమూర్తి గారి పేరు మీదుగా. సరే, తెలుగు భాష వాస్తవంగా ఇప్పుడు ప్రపంచంలోనే మన తెలుగు భాష 13వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడుతున్న భాష ఇంగ్లీషు, అది అందరూ తెలుసు. కానీ మరి అన్ని భాషలలో కూడా బాగా పోలిస్తే మనము మన భాష, తెలుగు భాష ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది. మన దేశంలో వేల భాషలు ఉన్నాయి. దాదాపు 7,000కు పైగా భాషలు ఉన్నప్పటికీ కూడా త్రిభాష సూత్రం మన దేశంలో అమల్లో ఉంది కదా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఈ 3 భాషలు కంపల్సరిగా ప్రతి పాఠశాలలో అమలు చేస్తున్నారు. మాతృభాష ఏ రాష్ట్రం వాళ్ళకు మాతృభాష ఉంది. తర్వాత మన జాతీయ భాష హిందీ. తర్వాత 3వ దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఇంగ్లీష్. మన రాష్ట్రంలో మనము మన మాతృభాషను మాట్లాడగలుగుతాము. మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాలలో మనం ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఇతర పనులు చేసుకోవాలన్నా ఖచ్చితంగా మన జాతీయ భాషను అధిగం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది కూడా నేర్చుకోవాలి. ఈ 3 భాషలు ఖచ్చితంగా ప్రతి విద్యార్థి నేర్చుకోగలిగితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా బ్రతకగలుగుతాడు. వచ్చింది మరొకరు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పడం జరిగింది. లెస్స అంటే బాగుగా, శ్రేష్టమైనది అని. దేశంలో ఉన్నటువంటి భాషలలోకెల్లా తెలుగు భాష చాలా శ్రేష్టమైనది అని చెప్పడం జరిగింది. ఇతని భాష అనేది కూడా సంస్కృత భాషలో నుంచే పుట్టింది. మరి ఈ భాషలలో నుంచి పుట్టినప్పటికీ కూడా తెలుగు భాష అనేది చాలా శ్రేష్టమైనది అని వేడాకి గ్రామంలోన వినుగొండ వల్లభరాయుడు గారు పేర్కోవడం కూడా జరిగింది. అదేవిధంగా చూడండి, మన తెలుగు భాషను, తెలుగు భాష పదే పదే మాట్లాడాలనిపించే భాష, చక్కెరలను చెందు భాష, చక్కనైన తెలుగు భాష, పదే పదే మాట్లాడాలనిపించే భాష. చూడండి,
మనకు చక్కెర తింటే పిల్లలకు కానీ ఎవరికైనా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, తీయగా ఉందని కదా. అలాగే తెలుగు భాష కూడా మాట్లాడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది. అంత మధురమైనది మన తెలుగు భాష. అమ్మవలే కమ్మనైనది తీయని పలుకులు పలిగే తెలుగు భాష చల్లని మంచు వలె పాలవలే మల్లల వలె శ్రేష్టమైనది మన తెలుగు భాష. అమ్మని పదాన్ని పలుకుతే తెలుగులో మళ్ళీ మళ్ళీ పలకాలనిపిస్తుంది. పాలవలే పాలు స్వచ్ఛంగా తెల్లగా ఉంటాయి, మల్లెలు కూడా తెల్లగానే ఉంటాయి జరిగింది. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి నా నమస్కారములు తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అందరూ కూడా ఒకసారి ఏకాగ్రతతో చెల్లినట్టుకున్నాము. నాకు తెలుగు చెప్పడం రాదు కానీ మాట్లాడడం రాదు కానీ ఒక జోకు చెప్తాను అంతే, అంత మించి ఏం చెప్పాను. ఒక 2 సెకండ్లే నేను అంత మించి మాట్లాడాను. ఏకాగ్రత పెట్టాలా నాకెలా. ఒక బస్సు పోతా ఉంది, బస్సు వెళ్తా ఉంది, కిక్కిరిసిపోతా ఉంటే ఆ బస్సు నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో వెళ్ళేటప్పుడు ఒక ఆమె స్త్రీ, డ్రైవర్ గారు ఏసై అని పాపమే డ్రైవర్ని గట్టిగా 4-5 సార్లు అనడం జరిగింది. ఏకాగ్రతతో వింటున్నారా? రైట్. తర్వాత ఆమె అలా అరుస్తూ ఉంటే ఇంకొక మహిళ, డ్రైవర్ గారు ఏసీ వేసినామంటే నీ కథ చెప్తా చూడే. వాళ్ళు ఆమె చూస్తే ఏసీ ఏమంటుంది, ఈమె చూస్తే వద్దంటుంది. అలా కోటకొండ నుండి దాదాపుగా పత్తికొండ వరకు ఇది జరుగుతూనే ఉంది. ఇంతలో మధ్యలో ఒక ఆయన ఉండి, మగ ఆయన, అయ్యా డ్రైవర్ గారు నీకు నమస్కారము, 1 గంట ఏసీ వేసేయి, 1 గంట ఏసీ తీసేయి, ఎందుకంటే అవి 2 నా తెల్లాలేవి, ఒకదానికి ఆస్మా ఉంది, అవి 2 నా తెల్లాలే, అవి ఇంటికాడ ఆల్రెడీ సంసారం చేసి చాలా అయిపోయింది, ఈడన్నా వస్తే కొంచెం నోరు ప్రశాంతంగా కూర్చుంటామంటే అవి కూర్చోలేదు. ఇప్పుడు మీరు వస్తున్నారు కదా, మీ గురించే కొంచెం అట్లా. కాబట్టి 1 గంట వేస్తే ఆ ఆస్మా ఉండే చచ్చిపోతుంది. ఏమి 1 గంట వేయకుంటే ఇది ఏసీ కావాలనుకుంటుందా? కాబట్టి ఆ ఏసీ లేకపోతే ఇది వస్తుంది, 2 వస్తే నేను బాగుంటానని చెప్పి గట్టి క్లాప్స్ కొట్టరు మరి. అది చిన్న జోక్ అన్నమాట. సరే, చాలా సంతోషము. మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగానే సీనియర్ ఉపాధ్యాయులు శ్రీమతి నవీన జ్యోతి మేడం గారు, తర్వాత హరి సార్ గారు, చంద్రశేఖర్ సార్ గారు కూడా తెలుగు యొక్క విశిష్టాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇంకా మనం కూడా దాదాపుగా నగల చూడాలి. మరి ఇప్పుడు నా జ్యోతి వేస్తే మనము ఈరోజు ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రోజు కాబట్టి, సుదినం కాబట్టి, ఒకసారి తెలుగు తల్లిని, అదేవిధంగానే వాడుక భాష లేదా వ్యవహార భాష, ఆద్యుడు, ఉద్యమకారుడు గిడుగు రామ్మూర్తి పంతులు, వీళ్ళిద్దరిని స్మరించుకోవడం అనేటువంటిది మన కనీస విద్యుక్త ధర్మం. ఎందుకు మనం వాడుక భాషని నకలు చూడండి ఆయన, ఎందుకు వాడుక భాష వ్యవహార భాషని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, ప్రాచీన సాహిత్యాలలో అంటే 11వ శతాబ్దాలలో సాహిత్యం అనేది మామూలు వాళ్లకు అర్థం కాదు. అంటే వ్యక్తులు 2 రకాలు, నల్లోళ్ళు తెల్లోళ్ళు కాదు, శిష్టులు జానపదులు అని చెప్పి 2 రకాల వ్యక్తులు ఉండేవాళ్ళు. శిష్టులు అంటే బాగా అక్షర జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, అంటే పండిత ప్రకర్షణ కలిగినటువంటి వాళ్ళు శిష్టులు. జానపదులు అంటే పల్లెవాసులు, అంటే మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు జానపదులు. ఈ ప్రాచీన సాహిత్యము ఎందుకు ఉన్నట్టుండి మరణ పడిపోయి వ్యవహారికం ఎందుకు వచ్చిందనే దానికి కాలం మారుతున్న కొద్దీ కాలముతో పాటు కొంత మార్పు కూడా రావడం జరిగింది. అది రచనలో కానీ, శైలి భేదములో కానీ, మాండలికాలలో కానీ చాలా భేదం రావడం జరిగింది.
ప్రాచీన సాహిత్యం చూస్తే సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో నారసి మేలు నా నితరు లక్షర రమ్యత నాదరింప నానా రుచిరాక్త సూక్తి నిధనయబట్టు తెనుంగునన్ మహాసమితారచను పందరుడయ్యే జగత్తి తమ్మున్. ఏం ఒక్క ముక్క కూడా అర్థం కాదు. రయవిచ్చల తురంగమ తరంగములను మదనాగన క్రసంచయముల సంచల చటుల సైనిక మత్స్యములను ఎదురుష్టి భోజకు కురాంతక వాహిని గలంగ నిర్దయతర రోషమారుత నితాంత సమీరుతమై. ఏం అర్థం కాలే. గుర్రుద్ధ బాంధవులు అనేకులు చూచితుండన్ మధోధరుడై ద్రౌపది ఇట్లు చేసిన కనున్ దుశ్శాసనం లోక భీకర లీలను వధించి తద్విపుల వక్షస్థైల రక్తం కనిక్షర మురివీపతి ఆస్వాదింతు ఉగ్రాకృతిని. ఏం అర్థం కాలే. యాదవ చేతి చక్రం భయంకరంపై శిశుపాల మస్తక చేతం చేసిన కడు ప్రసిద్ధులు సూర్యులైన రాదు యాదవుని ముందర జయ జయ దొండ్లిచ్చరే కాని వారి శౌర్యనోపర కట్టెదరు విక్రయింపగలి. ఏం అర్థం కాలే. మామూలు వాళ్ళకి అర్థం కాదు. ప్రాచీన సాహిత్యం అంటే ఇలా ఉంటుంది. మరి ఇప్పుడు కూడా పిల్లలకు తెలుగు వర్ణమాలలో ఒకనొక దశలో 56 అక్షరాల్లో నేను పాట చెప్పేటప్పుడు చెప్తుంటా, ఇట్లా ఉండి ఇట్లా గీతుక్కో ఇట్లా కాలు పట్టి ఇచ్చింటాడు. లూలుల కాడ ఉంటాయా మీకు ఉన్నాయా? అదే విధంగానే బండిరాలో కూడా ఏదో పిల్లవాడు ఇట్లాని 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 చాలా సుట్లు చేయాలంట. పిల్లవాడిని చేయి నస్తుందంట బాగా. అందుకోసం పిల్లవాడిని చేయి నారాదు, పిల్లవాడికి ఇబ్బంది కలగని ఉద్దేశంతో ఆ బండిరా అనేది కూడా మన లిపిలో నశించిపోయింది. దాని బదులు మామూలు రా వచ్చింది. అంటే సాధు రేఫ అంటాం, శకట రేఫ. శకటం అంటే బండి అని అర్థం. అందుకోసం బండిరా అంటాం. శకటం అంటే ఏమి చెప్పండి అందరు కూడా. కాబట్టి బండిరా అంటాం. శకటం అంటే అంటే శకట రేఫ అంటాం. సాధు రేఫ అంటే మామూలు రా. ఒకప్పుడు గుర్రము, బొర్ర, తొర్రి, జొర్రు అన్నప్పుడు ఈ రూలే రాశారు. తర్వాత అదేవిధంగా రూలు ఋతువుతో కూడా రూ కూడా నశించిపోయింది. సాహిత్యములో చాలా కటువుగా ఉంటుంది. అదేవిధంగానే మామూలు వాళ్ళకు అర్థం కానిటువంటి ఉద్దేశంతో సాహిత్యాన్ని ఒక 3 భాగాలు విభజించుకొని అది ప్రాచీన సాహిత్యం అని చెప్పి, తర్వాత మధ్యయుగ సాహిత్యం అని చెప్పి, ఆధునికమయ సాహిత్యం అని చెప్పి. కంటే మనకు ముందు కందుకూరి వీరేశలింగం గాని, అదేవిధంగా గురిజాడ అప్పారావు గాని, ఇంకా విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. తర్వాత ప్రాచీన కవులు నన్నయ్య, తిక్కన, ఎర్రన, రామరాజభూషణుడు, తెనాలి రామలింగడు, మాదయ్య గారి మల్లన, దూర్జటి, శ్రీనాథుడు. ఎంత ప్రాచీన కవులు, ఆ కవులలో ఉన్న పటుత్వం అనేది పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టి పిల్లలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతోనే సరళంగా కొన్ని పద్యాలు గాని, సరళమైనటువంటి మాటలు గాని, వ్యవహారికాన్ని తీసుకొని ఇస్తే బాగుంటుందని చెప్పి ఆనాటి కవుల యొక్క స్ఫురణ రావడము, దానికి తగ్గట్టుగా వాళ్ళు పద్య రచనలో కూడా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. పద్యాలు, గేయాలు, కథానికలు, ఖండికలు, ప్రక్రియలు, విస్త్రగతి, ద్విపద ఎన్ని మార్పులు రావడం జరిగిందంటే అందులో మార్పులు జరిగిందండి. తర్వాత వేమన లాంటి వాళ్ళు ఎప్పుడైతే మధ్యయుగములో వచ్చేటప్పటికల్లా పూర్తిగా పద్యములో సరళీకృతం అనేది ఏర్పడింది. వేమన పద్యము ఊక మనము విన్నా కూడా దాదాపుగా ఒక సగ భాగం మనకు అర్థమైపోతుంది. అమ్మ పద్యములో ఉన్నటువంటి భావం. అదేవిధంగానే వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, నోరు జారవలదు జాగ్రత్త జాగ్రత్త, శబ్దములకు గొప్ప శక్తి కలదు. ఈ సకల చరాచర సృష్టిలో అన్ని ప్రాణులు, మనిషి, పశుపక్షాదులు, జంతువులు అన్ని కూడా నివసిస్తున్నాయి. కానీ అన్ని నివసించినా కూడా అందులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి వాడు మానవుడు. ఎందుకంటే మానవుని యొక్క తెలివితేటలు అనూహ్యం. తర్వాత మానవుల్లోనే సత్సంబంధాలనే ఉన్నాయి, పశుపక్షాల జంతువుల్లో లేవవి, వాయు వరుసలు ఏటి ఉండవు.
కాబట్టి మనిషి అనేటువంటి వాడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంటున్నాడు. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, జారవలదు నోరు, జాగ్రత్త జాగ్రత్త, శబ్దములకు గొప్ప శక్తి కలదు. అయ్యా నువ్వు మాట్లాడడం చాలా జాగ్రత్త మాట్లాడాలా. ఆ వాక్ అనేది ఎట్లా ఉంటుందంటే కత్తి కంటే పదినేటువంటిది, కత్తి కంటే పదినేటువంటిది. కాబట్టి అలాంటి శబ్దాలను చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి అనేటువంటి పద్యాల ద్వారా సరళీకృతాన్ని ఎక్కువ తీసుకురావడము జరిగింది. అలా పోతే ప్రాచీనం లోతుగా పోతే మను చరిత్ర రచించినటువంటి అల్లసాని పెద్దన రచించినటువంటి పద్యాలను ఒకటి రెండు చూస్తే, అటచని కాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సర చరి ముహుర్ముహర్లుట తబంగ తరంగ మృదంగ నీస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి జాలమున్ కటక శరత్కరేను కరకంపిత సాల సీత శైలమున్. ప్రాచీన సాహిత్యములో ప్రవరుడు అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఆ ప్రవరుడు ఏమిటంటే బ్రాహ్మణ వంశములో పుట్టినటువంటి వాడు. ప్రవరుడు తన దినచర్య ఏమిటంటే ప్రతి నిత్యము తన ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులకు సేవలు చేయడం, అంటే అన్నం పెట్టడము, వాళ్ళకు కాలకృత్యాలకు కావాల్సినటువంటి సపర్యలు చేయడం అనేక దినచర్య. ఆ ప్రవరుని యొక్క ఇంటికి ఒకానొక సందర్భంలో ఒక సిద్ధుడు రావడం జరుగుతుంది. ఆ సిద్ధుడు వస్తే అంత అన్నము తర్వాత అన్ని సపర్యలు చేసిన తర్వాత ఆ సిద్ధుడు దగ్గర పోయి అడుగుతాడు ఒక మాట, ఏమయ్యా నువ్వు చిన్న వయసు కదా, ఇట్లా దేశాలు నువ్వు ఎట్లా తిరిగినావు, ఇంతకు ఏమన్నా కొంచెము ఉంటే నాకు చెప్పు అని. అంటే ఏం లేదా, నా దగ్గర ఒక పసరు ఉంది, ఆ పసరు పూసుకొని అంటే కాళ్ళకు పూసుకొని మనం ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ వెళ్ళొచ్చు. కాళ్ళకు పసుపు పూసుకొని జై ఢిల్లీ అంటే ఢిల్లీ పోతాం మనం. ఆ పసరే మనం లేపనం అంటాం కాళ్ళ పూసుకొని. అట్లా సిద్ధుడు చెప్తే సర్లే చాలా సంతోషము, ఎప్పటికీ సపర్యలు చేసేసి నాకు కూడా కొంత కాలక్షేపం అవసరం కాబట్టి నేను అట్లా పోయిస్తానని చెప్పి నాకు పసురు పూయి అని చెప్పి లేపనాన్ని పూయించుకొని వెళ్ళడం జరుగుతుంది. ఆ లేపనము పూసుకొని అటచని కాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సర జరి ముహుర్ముహర్లుట తబంగ తరంగ మృదంగ నీస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి జాలమున్. హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి ఆ కొండ కోనలు, ఆ లోయలు, ఆ ప్రకృతి రమణీయతను చాలా గొప్పగా ఆస్వాదించడం జరిగింది. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇవన్నీ మీకు అనవసరం అనిపించినప్పుడు కూడా తెలుగులో ఆస్వాదించేటువంటి మనసు, అంటే ప్రతి వ్యక్తికి తెలుగును ఆస్వాదించేటువంటి మనసు ఉంటే ఈ పద్యాల ద్వారా మనం గొప్పగా ఆస్వాదించవచ్చు. కాబట్టి అయ్యా హిమాలయ పర్వతాలు ఎంత గొప్పగా ఉన్నాయో నేను నా జీవితం ధన్యం అని చెప్పుకొని అత్యుత్సాహంతో అన్ని అంతా ఉండేంత గడిబిడి తిరిగి మొత్తం చూసినాడు. చూస్తే సాయంకాలం అయ్యేటప్పటికల్లా అంటే సంధ్యా వందనము చేసుకోవాలి కాబట్టి మళ్ళా ఇంటికి పోదాం అనుకుంటే జై అరుణాచలపురం అంటే ఆయన ఊరు అరుణాచలపురం. ఏ ఊరు చెప్పండి, అంత గట్టి చెప్పండి. ఆ అరుణాచలపురం వెళ్ళాలనుకున్నాము. వెంటనే ఆ కాళ్ళు లేయవు. కారణం ఏమి ఎవరైనా చెప్పగలరా? హిమాలయ పర్వతాలు జీవనదులు మంచుతో కూడుకున్నాయి కాబట్టి ఆ పసరంతా లేపనం అంతా కూడా మంచుకి కరిగిపోయింటది. ఇంకా అరుణాచలపురం వస్తుంది రావు, చీకటి పడుతుంది, భయంకరమైనటువంటి శబ్దాలు వస్తున్నాయి. జాయ్ కపాలి అనేక కపాల మానంకృత విలాసకేలి నిఖిల లోక భయంకర స్వరూపిణి భక్త జన ఫలప్రదాయిని రుద్ర ప్రాణేశ్వరి జగదీశ్వరి చాముండేశ్వరి పరమేశ్వరి రాక్షసులు వస్తున్నాయి, పులులు వస్తున్నాయి, సింహాలు వస్తున్నాయి తినేతామని. అలా ఉంటే ఇంకా భయపడిపోయినాడు. ఎవరు భయపడిపోయినాడు చెప్పండి? ప్రవరుడు భయపడిపోయినాడు, ప్రవరాకుడు భయపడిపోయినాడు. అలా పోతుంటే ఆయన
నాసిక పుట కానీ అంటే ముక్కుకి మంచి సువాసన వస్తుంది అన్నమాట. సువాసన వస్తుంది అంటే మీరు ఇంత అరణ్య ప్రాంతంలో ఇంత దట్టమైనటువంటి మృగ జాతుల మధ్య ఇంత సువాసన ఉందని చెప్పి ఆ సువాసన పట్టుకొని మెల్లగా వెళ్తా ఉంటాడు. అలసాని పెద్దన యొక్క విశిష్టం ఏమంటే నానాసూన వితాసన వాసనలా అంటాడు. నానాసూన వితాసన వాసన అంటే ముక్కుతోనే కవిత్వం చెప్పింది ఇప్పుడు ఇవన్నీ కూడా. నానాసూన వితాసన వాసనలా అంటే మనము ఎవరైనా సెంటు కొట్టుకొని పోతే మనం చూడకుండా సెంటు వాసన వస్తుందంటే అర్థమేమి, మన ముక్కు దాని సంకేతం ద్వారా తెలుపుతుంది. నానాసూన వితాసన వాసనల. అబ్బా మంచి పిల్ల కూర్చుందిరాడా చెట్టు గుండు మీద మంచి పిల్ల కూర్చోంది. ఆ మంచి పిల్ల మంచి డ్రెస్ లేదా సెంటో ఏదో కొట్టుకునేది కాబట్టి ఆ సెంటు ద్వారా వాసన వస్తుంటే కళ్ళు మూసుకొని అట్లా పోతూ ఉంటే కరెక్ట్ ఆయన దగ్గర వెళ్ళి ఉన్నాడు. బహుశా మన సార్లు కూడా ఇది డిగ్రీ లెవెల్లో ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ పద్యాలు వినింటారు. మన చరిత్ర యవతివే భీత హరినేక్షని, యవతివే భీత హరినేక్షని. యవతివే నువ్వు ఇంత భయం లేకుండా ఉండవు. కండలు తిరిగినటువంటి ఆజాను బాహుల్ని నాకే సాయం సంధ్య అయ్యేటప్పటికల్లా ఈ క్రూరమైనటువంటి మృగాల మధ్య భయం వేస్తుంది. అలాంటిది నువ్వు ఒక్కటిగా కూర్చోవడం అటువంటిది యవతివే నువ్వు ఇంతకని చెప్పి ఆయన అనడము జరుగుతుంది. అందరు నాకెలా చూడండి, ఓరు కొట్టంటే వెళ్ళిపోతా. కాబట్టి అలా అంటూ ఉంటే ఆ వరుదిని ప్రవరను చూసి మోహిస్తుంది ఆమె గంధర్వ కన్య. ఎలాగైనా తనను సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఎవరు సొంతం చేసుకోవాలనుకుంటున్నారు? వరుదిని. అప్పుడు ఏమంటుందంటే ఇంతలేసి కన్నులుండ తెరువెవ్వరి వేడద భూసురేంద్ర. మనం కూడా ఎప్పుడన్నా ఒక అందమైన అమ్మాయి రోడ్డు మీద పోతుంది అనుకోండి, ఇద్దరు తుంటరు పోతుంటారు. ఏరా అమ్మాయిని మాట్లాడమంటావా అంటాం. లేదు మాట్లాడలేవు, కష్టము, కొత్త సీటు మెట్టు తీసుకొని అని చెప్తాది. కానీ కూత ప్రకటన చేయని చెప్పి ఒక అడుగు టైం ఎంత అడుగు సత్యం లేదు ఏమి. అట్లా ఇంతలేసి కన్నులుండ తెరివెవ్వరి బేడద భూసురేంద్ర. ఏమయ్యా నువ్వు పెద్ద ఆజానుబాహుడు ఉంటున్నావు, ఇంత పెద్ద పెద్ద కన్నుండవి, కాబట్టి ఆ మాత్రం వచ్చిన తెరువు నువ్వు కనుక్కోలేవా అని చెప్పి అంటే ఎలాగైనా తనకు సొంతం కావాలని చెప్పి ఆ వరుదిని అనడం. తర్వాత ప్రవరుడు ఇది వరకే నేను గృహస్థంలో ఉన్నటువంటి వాడిని కాబట్టి నాకు ఇలాంటి తగదు అని చెప్పి ఆ రోజులో ప్రాచీన సాహిత్యంలో గొప్ప గొప్ప పద్యాల ద్వారా చెబుతూ అతడు చివరికి అగ్నిదేవుని ప్రార్థిస్తే తన ఊరికి అరుణాచలపురానికి వెళ్ళడము జరుగుతుంది. ఇది మన దగ్గర చూడండి ప్రాచీన సాహిత్యాల్లో ఉన్నటువంటి కటువు. ఈ రకమైనటువంటి భావనతో మనకు పద్యాలు వేల కొలదిగా పద్యాలు రావడం, భాషని సరళీకృతం చేయడం, ఈ భాషలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చవి చూడడానికి మనమందరము కూడా కంకణబద్దులై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటు ప్రాచీన సాహిత్యంలో, అటు మధ్యయుగంలో, అటు ఆధునిక యుగంలో మనమంతా కూడా సంసిద్ధులైతూ తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని దశ దిశల కీర్తిస్తారని చెప్పి, దశ దశల మాట్లాడతారని చెప్పి ఆశిస్తూ కొంచెం సమయభావం వల్ల నేను తొందరగానే విరమిస్తున్నాను. కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులైనటువంటి ఉపాధ్యాయ మిత్రులకు మరియు చిన్నారి బాలబాలికందరకు నా కృతజ్ఞతలు. జై హింద్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. రైట్, థ్యాంక్ యూ. మా యొక్క నమస్కారం. నేను ఈరోజు తెలుగు భాష గొప్పతనం గురించి తెలియజేస్తున్నాను. అందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ఆగస్టు 29వ తేదీన తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము. తెలుగు అనే పదంలో ఎంతో తీయదనం ఉంది. తేనెలకు భాష తెలుగు భాష. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది. అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష. గిడుగు వెంకట రామమూర్తి తెలుగు గ్రాంధిక భాషల్లో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషల్లోకి మార్చాలని ఎంతగానో కృషి చేశారు. ప్రతి విద్యార్థి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించి మనం బడిలో మాట్లాడే భాష, ఇంట్లో మాట్లాడే భాష వేరువేరుగా ఎందుకు ఉండాలనుకొని వాడుక భాషల్లోనే పాఠ్యాంశాలు ఉండాలని ఉద్యమించారు. తెలుగు భాషల్లో పద్యాలు, గేయాలు చాలా అద్భుతంగా ఉంటాయి.
అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారములు తెలియజేస్తున్నాను. మాకు చూడండి, ఇప్పుడు మనము ప్రతి కార్యక్రమంలో జనరల్గా అందరము ఏదో ఉపన్యాసాలు మాట్లాడుతుంటాము, కార్యక్రమం అయిపోతుంది. ఈసారి కొంచెం కొత్తదనంగా ఉండాలనే ఉద్దేశంతో మనకు ఏదో ఒక రోజు మాత్రమే మనం కూడా ఏ మాత్రము ఖర్చు పెట్టకుండా పిల్లల ద్వారా ఉన్నటువంటి ఆ తెలివితేటలు ప్రదర్శించడానికి ఒక డ్రామా రూపంలో మనము వేయించడం జరిగింది. ఈ డ్రామా వేయడంలో ప్రధానంగా తెలుగు ఎలా దాని గొప్పతనం అనేటువంటి అంశం మీద వాళ్ళు డ్రామా చేస్తున్నారు. డ్రామాలో ముఖ్యంగా భాను, లేమ భాను, అదేవిధంగానే అరుణ, అఖిల, చాముండేశ్వరి ముందుగానమ్మా గట్టి క్లాస్ కూడా అందరూ కూడా వ్యక్తులు ప్రదర్శిస్తారు. మీరు బాగా చూడి ఆనందపడండి. వాస్తవానికి నేను చాలా బాధపడుతున్నాను మీరు చేసేటువంటి గోల వల్ల. మనం ఏదైనా మాట్లాడుకున్నప్పుడు శ్రోతలు వినేవాళ్ళు లేకుంటే మనం ఎంత చెప్పినా వృధానే. కాబట్టి శ్రోత ప్రధానమైనటువంటి వక్త ఇక్కడ. అర్థమైందా? మా కళ్ళతో చూడండి. అబ్బబ్బబ్బబ్బా, ఈ పిల్లలు ఇంకా లేవలేదా? స్కూల్ కి టైం అవుతుంది. అమ్మా రాము, దివ్య లేవండి, లేవండి అమ్మా. ఏంటమ్మా ఇంత పొద్దున్నే నిద్ర లేపావు? స్కూల్ కి వెళ్ళరా అమ్మా? ఈరోజు మేము స్కూల్ కి వెళ్ళామమ్మా. ఎందుకు? ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదమ్మా. మాకు తెలుగు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అందుకే మేము వెళ్ళాము. అమ్మ నేను కాసేపు పడుకుంటానమ్మా. పడుకున్నావంటే చీపురు తిరిగి వేసి కొడతా. ఏమనుకున్నావు? ఎందుకమ్మా నీకు తెలుగు అంటే అంత ఇష్టం? నేనంటే మీకు ఇష్టమా? ఎందుకమ్మా నీకు తెలుగు అంటే అంత ఇష్టం? నేనంటే మీకు ఇష్టమా? నువ్వంటే మాకు చాలా ఇష్టం అమ్మా. ఎందుకు ఇష్టం? ఎందుకంటే నువ్వు మా అమ్మవు కాబట్టి. మరి అమ్మ భాషను కూడా ప్రేమించాలి కదా. అమ్మ భాష అంటే ఏంటి అమ్మా? మీ అమ్మ మాట్లాడే భాష అమ్మ భాష. అంటే తరతరాలుగా మీ అమ్మ, మీ అమ్మమ్మ, మీ నాన్నమ్మ మాట్లాడే భాష అమ్మ భాష. భాషను వివిధ ప్రాంతాల్లో వేరువేరుగా మాట్లాడతారు. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన భాష తెలుగు భాష. అందుకే నాకు ఇష్టమమ్మ తెలుగు భాష. అయితే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడొచ్చు కదమ్మా. నాకు ఇంగ్లీష్ రాదు, కానీ వచ్చిందమ్మా వయ్యారి, వచ్చిందమ్మా వయ్యారి. ఏంటి వదిన, ఈ రోజు పిల్లలు స్కూల్ కి వెళ్ళలేదా? లేదు వదిన, ఈ రోజు తెలుగు దినోత్సవం ఉందంట, ఇష్టం లేక వెళ్ళమంటున్నారు వదిన. తెలుగు భాష దినోత్సవం అంటే ఏమిటో మీకు తెలుసా పిల్లలు? అంటే ఏంటి ఆంటీ? మన తెలుగు భాష అంటే తేనె కంటే మధురమైనది. మన తెలుగు భాషని విదేశీయులు కూడా ఎంతో గౌరవిస్తూ అభిమానిస్తుంటారు. అయ్యయ్యో వదిన, మర్చిపోయాను. ఎందుకు వచ్చారు వదిన? ఏమి లేదు వదిన, మిమ్మల్ని పిల్లలు ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఎందుకు వదిన, పిల్లలు డల్ గా కనబడుతున్నారు? స్కూల్ కి వెళ్ళమని మారం చేస్తున్నారు వదిన. మీరైనా కొంచెం చెప్పచ్చుగా. నేను ఇందాకే వాళ్ళతో చెప్పాను వదిన, అయినా కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా లేదు. సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలు వచ్చి చెప్పినా కూడా వాళ్ళకు అర్థం అవుతుందో లేదో. గతంలోకి వెళ్ళామన్నట్టు మనం. తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల గుండా తెలుగు కండ ఎల్లవారు వినగా ఎరగవే బాసాడి, దేశ భాషలెందు తెలుగు లెస్స. ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయలు వారికి ప్రణామములు. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయలు వారికి ప్రణామములు. మిత్రమా గిడుగు రామూర్తి, తెలుగు భాష గురించి ఈ పిల్లలకు అనుమానం ఉన్నట, కాస్త వివరించి చెప్పు. అదేం లేదు పిల్లలు, తెలుగు భాష పూర్వ ప్రాచీన సాహిత్యాల్లో ఉండేది. అది సామాన్యులకు అర్థమయ్యేది కాదు. అందువల్ల నేను వ్యవహారిక భాషను తెలుగులోకి తెచ్చాను. అలా మనం మాట్లాడే భాషల్లోనే గ్రంథాలు నియమించారు. అలా మన తెలుగు భాష సుసంపన్నం అయ్యింది. ఈ మహానుభావుని జయంతి సమర్థంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాంలో పాల్గొనడానికి మేము స్కూల్ కి వెళ్తాం. సంతోషం. పిల్లలు మనమందరం కలిసి ఒక నినాదం చేద్దామా? చేద్దాం.
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. మీరు మరి జై తెలుగు తల్లి అనేది జై తెలుగు తల్లి. ఎట్లా ఉంది మీ అక్క వాళ్ళది? ఆహా, నాకు వినపడలేదు, చెవుడు ఎక్కువ నాకు. లేదు, సాయంకాలం అపాయింట్మెంట్ డాక్టర్ దగ్గర తీసుకున్నాను, చెవుడు ఎక్కువ. అంటే మనకు ప్రధానంగా పదవతి విద్యార్థులు పబ్లిక్ దాని మీద దృష్టి ఉంటూ 1 గంట పాటు 2 గంటల పాటు బాగా వాళ్ళు సాధన చేయడం జరిగింది. కాబట్టి ఈ వేదికలో ఆ డ్రామా బాగా సఫలీకృతమైంది చెప్పి నేను అనుకుంటున్నాను. గిడిగి యొక్క పాత్ర బానుకోబార్ గట్టి క్లాస్ కొట్టడం బాగా గట్టిగా. అదేవిధంగానే ఆంధ్ర పోలీసు శ్రీకృష్ణదేవరాయలు మన పాపులర్ పేరు అంజల్ గట్టి క్లాస్ కొట్టండి. తర్వాత కావేరి కుమార్ గట్టి క్లాస్ కొట్టండి. తర్వాత చాముండేశ్వర్ కుమార్ గట్టి క్లాస్ కొట్టండి. ఈ పేరమ్మా అఖిలాకి గట్టి క్లాస్ కొట్టండి. అలా 6 మంది క్లాస్ కొట్టండి గట్టిగా. రైట్, సంతోషం సంతోషం. ఇప్పుడు నాకు ఈ పాఠశాలలో మగపిల్లల్లో చాలా ఇష్టమైన వాడు అంటే షాకిర్. నేను ఓపెన్ చెప్తా, ఎందుకంటే ఆ పిల్లవాడు ఎప్పుడుంటో అన్ని రంగాల్లో చెప్పిన విషయాన్ని చాలా స్పష్టంగా ఆతితూచి మాట్లాడగలటువంటి శక్తి సంపన్నుడు ఆ పిల్లవాడు. కాబట్టి షాకిర్ కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపన్యసిస్తాడు. ఒకసారి షాకిర్ చెప్పేటువంటి మాటల్లో ఎంత స్పష్టత ఉందో మనం గమనిస్తాం. ఆ షాకిర్కి గట్టిగా క్లాప్ ద్వారా మనం స్వాగతం తెలియజేస్తున్నాం. నా తోటి విద్యార్థులకు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు షాకిర్, నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మీకు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేస్తాను. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన చేతి జై కొట్టు తెలుగువాడ గతమెంతో మనకీర్తి గలవాడ అనే వేములపల్లి అలంపించిన తెలుగు వారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికార భాషగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో కూడా తెలుగును రాష్ట్ర అధికార భాషగా గుర్తించింది. ఇక 2008లో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారు. హిందీ, బెంగాలీ భాషల తరువాత అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. మనం ప్రతి ఏటా ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాము. తెలుగు కవి గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతి నేడు. తెలుగు భాష ఆయన జయంతి నాడు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ ఏడాదితో ఆయన 160వ జయంతి వేడుకలు కూడా జరుగుతున్నాయి. కానీ ఆయన ఏ ఉద్దేశంతో పోరాటం చేశారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. తెలుగు భాష కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంది. కానీ ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధన్యవాదాలు. కత్తి అని చెప్పినాను కదా నేను, కత్తి కదా. రైట్ షాకిర్, థ్యాంక్ యూ షాకిర్. సుజిత 6th క్లాస్ బి సెక్షన్ అమ్మా. ఏ సెక్షన్? ఓకే, ఆ సెక్షన్ అయినా ఒక సెక్షన్. సుజిత అంటే తెలుగులో ఒక పద్యము, ఒక గేమ్ ఆలపించిన అంటే 1 నిమిషం పాటే. నా ఉద్దేశం అంటే 4 అనుకున్నాను, నేను 2 గంటలు అనుకున్నాను, కానీ నాతో కాలేదు. పాపం పిల్లలు చెప్పేదైనా మీరు బాగా వినండి, బాగుంటారు కదా, నాకు హామీ ఇస్తారు కదా. రైట్, గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సుజిత, నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను ఒక తెలుగు పద్యాన్ని చెప్పబోతున్నాను.
దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు పాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబుర లలిత సుగుణ జాల తెలుగు బాల. మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. 12 దేశాలు పండుచున్నా గాని పట్టడన్నమే లోపమండి ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోట మట్టి గొట్టి పోతాడండి అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా రావద్దు రావద్దంటాడు రత్నం బడిలో పెట్టవద్దంటాడు టోపీ తీసి వీపులు బాదుతాడు అయ్యో రాజద్రోహం అంతా రత్నంలో ఉన్నదంట మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. సుజిత చక్కగా అంటే ఆ పాప కూడా స్టేజ్ మీద వచ్చి మాట్లాడేటువంటిది అంత చిన్న పని కాదు. గేమ్ కూడా చక్కగా అలా అంటే నేను ఒక పద్యానికి పద్యం అంటే ఎలా ఉంటుంది గేమ్ అంటే అలా ఉంటుంది అన్న దానికి ఉదాహరణ తీసుకొని చెప్పడము జరిగింది.
జాగీర్, తర్వాత నెక్స్ట్ అబ్బాయి. ఈ పాటలో నాకు ఎలా ఉన్నాయనా, ఈ పాటలో ప్రధానంగా పరభాష యొక్క వ్యామోహం అనేటువంటి దాని మీద ఈ పాట పాడడం, వాళ్ళు డాన్స్ చేయడం జరిగింది. ఒక పాఠశాల దగ్గర నాకెలా చూడండి అందరూ కూడా, ఒక పాఠశాల దగ్గర ఒక పిల్లవాడు బ్యాగ్ పట్టుకొని ఏదో దిగాలకి ఇట్లే కూర్చున్నాడు. అందరు నాకెలా చూడాలి, జోక్ చెప్తున్నా నేను. ఒక్కడే ఉన్నాడు, బ్యాగ్ పట్టుకొని దిగాలకు కూర్చున్నాడు. పాపం అట్లా రోడ్డు మీద నాలాంటి వాడు పోయి, అరే పిల్లోడు పాపం స్కూల్ ఇడిచి అట్లా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు బ్యాగ్ పట్టుకొని. సరే ఏం కనుక్కుందాం తావని చెప్పి పిల్లవాని దగ్గర పోయి, ఏం బాబు అమ్మ రాలేదా తీసుకొని పోవడానికి అని చెప్పి పిల్లవానితో నాలకటోడు అనడం జరిగింది. వింటున్నారా అందరు కూడా? రైట్. అప్పుడు ఆ పిల్లవాడు అమ్మ లేదు అన్నాడు. ఏం బాబు అమ్మ రాలేదా తీసుకొని రావడానికంటే అమ్మ లేదు అన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ నేను అట్లా పోయి మళ్ళీ కొంచెం చేను పని చూసుకొని మళ్ళీ ఇట్లా పోతుంటే మరి పిల్లోడు అట్లనే దిగాలు కూర్చున్నాడు. మరి నేను పోయి, ఏం బాబు ఇంకా ఉన్నావు, నేను తీసుకుపోవడానికి నాన్న రాలేదంటే నాన్న లేడు అంటాడు. అమ్మ లేదు నాన్న లేడు. నాకు బాధ కలిగించి పోయి, పాపం మరి అమ్మ లేడు నాన్న లేడు అంటున్నాడు, పాపం ఒక్కరిగానే కూర్చున్నాడు, మరి అమ్మా నాన్నలు ఎట్లా ఏం కదా అంటే, లేదు కొంచెం లేట్ అయినా పర్లేదు, మా మమ్మీ మా డాడీ వచ్చి నన్ను తీసుకొని పోతాడని చెప్పి పిల్లవాడు అన్న జరుగుతుంది. నవ్వండి, ఏమి ఇంతకు అర్థమేది, నవ్వండిరా. అంటే అమ్మ అంటే అని తెలియదు, నాన్న అంటే నాన్న తెలియదు, మా మమ్మీ డాడీ వచ్చి నన్ను తీసుకొని పోతారు అని చెప్పినాడు. అంటే మన భాషలో మనకు తెలియకుండా టికెట్, ట్రంక్, ట్రైను, కొన్ని పదాలు తెలుగువాడు అట్లే బలవంతంగా పారేసిపోయినాడు. అవి మనకు తెలియకుండానే వస్తుంటాయి. కాబట్టి ఈ సందర్భంగా అంటే మనం ఏమంటామంటే, ముక్తి కోసం పరభాష, మనం అన్ని భాషలు గౌరవించాల్సిందే, అన్ని భాషలు మాట్లాడాల్సిందే. కానీ ముక్తి కోసం మన తెలుగు భాషను బాగా గౌరవించాలి. కనీసం మనం మన బంధువుల దగ్గర, మన ఇంటి పరిసరాలన్నా కూడా మన సహచర వారితో తెలుగును బాగా మాట్లాడాలి, తెలుగును గౌరవించాలి అనేటువంటిదే ఆ గేయం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సంతోషం. థ్యాంక్ యూ. నేను 6th క్లాస్, నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చమత్కారం పద్యం చెప్పబోతున్నాను. వడల నిండా కన్నులుంటూ కానీ ఇంద్రుడు కాడు, కంఠము ముందు నలుపు కాదు శివుడు, పనులు పట్టి చంపు పక్షేంద్రుడు కాడు. దీని భావం ఏమి చెప్పుకోండి. అదేవిధంగానే తెలుగులో అవధాన ప్రక్రియలు అనేది ఉన్నాయి. ఈ అవధాన ప్రక్రియలో ముఖ్యంగా పృచ్ఛకులు ఉంటారు. పృచ్ఛకులతో పాటు అవధాని ఉంటాడు ఇక్కడ. దాంట్లో ఒకసారి ఈ బ్రాహ్మణ, నాకెలా చూడండి అందరూ కూడా, బ్రాహ్మణ భోజనములో, ఏ భోజనము అందరు చెప్పండి, వినపడలేదు నాకే. బ్రాహ్మణ భోజనములో పంది, చేప, కప్ప, కోడి. పంది, చేప, కప్ప, కోడి. అని ఒక తుంటరోడు అంటే ఆ పదాలు తీసుకొని అవధాని ఆ పదాల 4 పదాలను కూడా ఒక పద్య పంక్తి ద్వారా ఆ పదాలు ఇమిడింపజేస్తూ అందమైనట్టి పందిరింట, అందమైనట్టి పందిరింట. మనం ఎన్ని పదాలు చెప్పినాము? ఎన్ని చెప్పినాం మనము? ఏమేమి? పంది, కప్ప, కోడి, చేప.
ఇప్పుడు ఒక పదం వచ్చిందా? అందమైనట్టి పందిరింట, బ్రాహ్మణుల ఇంటి చేపట్టిన, బ్రాహ్మణుల ఇంట చేపట్టిన. చేప వచ్చిందా? బ్రాహ్మణుల ఇంట చేపట్టిన. పరిణయమున, పరిణయం అంటే పెళ్లి. పరిణయమున కొసరి మా కప్పడాలు, కొసరి 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 మా కప్పడాలు అంటే అప్పడాలు వచ్చినాయి. అప్పడాలు. పకోడి పెట్ట, పకోడి పెట్ట, పకోడి పెట్ట. కమ్మనం వంటకాలలో కడుపు నిండే. అంటే పంది, చేప, కప్ప, కోడి ఇవి భోజనాలలో పద్య రూపంలో ఇనుమడింపజేస్తూ అవధాని చెప్పడం అనేటువంటిది, ఇలాంటి అవధానాలు కేవలం అది తెలుగు మాత్రమే సాధ్యమవుతుంది. ఇలాంటి గొప్పనటువంటి తెలుగు ఒకసారి గట్టి క్లాప్స్ కొంటూ ఒకసారి మీరంతా కూడా. అదేవిధంగానే ఆహారము ఎంత బాగుందో, నాకేమండి ఆహారము ఎంత బాగుందో. ఆహారం అంటే ఏమి చెప్పండి? ఆ భోజనం. సరే, ఆ పక్కన విరామం ఇస్తే ఆహారం, ఆహారం ఎంత బాగుందో. హారం అంటే ఏమి? హారం అంటే ఏమి? ఆ తర్వాత విరామం ఇలా గ్యాప్ ఇలా. ఆహారం ఎంత బాగుందో అంటే నాకు ఏమిదా. తర్వాత మూడోది ఆహా రమ్ము ఎంత బాగుందో. ఆహా రమ్ము అంటే మందు. అంటే ఈ మూడు పంక్తులలో ఒక దాంట్లో భోజనము, ఒక దాంట్లో హారం అంటే నగ, ఒక దాంట్లో మందు అనేటువంటి మూడు ఒక విభిన్నమైనటువంటి అర్థాలు ఇవ్వడం అనేటువంటిది అది కేవలం తెలుగు మాత్రమే సాధ్యమవుతుంది. అర్థమైందా? సో చాలా సంతోషము. ఇప్పుడు ఇంకా మనకు
క్లాప్స్ కొడతాము లాస్ట్ లో మనకు రహిన పాట పాడుతుంది. ఆ పాట తర్వాత జాతీయ గీతము, ఆ తర్వాత మనం ఇళ్ళకి వెళ్ళడానికి సిద్ధం. నందన వనమందున పాడింది కోయల కమ్మని స్వరమున మా తెలుగు నందన వనమందున. ఈరోజు అంతా తెలుగు నందనవనము. ఆ నందనవనంలో వికసించిన అరవీర్చిన లేత లేత మును మొక్కలు మీరు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సర్వాంగ సుందరంగా జయప్రదం చేసిన శుభ సందర్భంలో మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మన పాఠశాల హెచ్ఎం సార్ గారు బహుమతి ప్రదానం ఉంటుంది. మొట్టమొదటిసారిగా మన 10th క్లాసు గ్రూప్ వాళ్ళు వచ్చి ఇప్పుడు పద్యం చెప్పిన వాళ్ళు, తర్వాత ఉపన్యాసం చెప్పినటువంటి వాళ్ళు, పాట పాడిన వాళ్ళు, చమత్కార పద్యం చెప్పిన వాళ్ళందరికీ రాను ఒకసారి చూద్దాం. ఇచ్చి మీకు ప్రైజులు ఇస్తారు, ఫోటో చెప్తాం ఒకసారి రండమ్మా. పాల్గొన్న ప్రతి వారాన్ని ఇక్కడికి పాల్గొన్న వాళ్ళు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి అడిగిన వెంటనే మాకు అనుమతి ఇవ్వడానికి ముఖ్యంగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కృష్ణ సార్ గారికి